ఫ్యూచర్లో దేవుడి దైవం వల్ల మనం కూడా ఈ ప్లేస్లో ఉండాలని కోరుతున్నాం. Yes. Hi everyone in India. Namaste. I've never been to India yet, but I know that WMBF India is starting this year, October. I might not be able to come this year, but next year I will come. I will try to make it this year, if not next year. I heard natural bodybuilding in India is big. I want to see it myself. I want to see it myself and I want to taste the curry. I love curry. I love any kind of curry. Please come to India and make all natural bodybuilding. We should do it. Yeah, Let's do it. Let's do it, man. Okay, hello. I want to thank them for coming to Malaysia to compete. And is it your first time in Malaysia? Yes, exactly. Yeah, so it's our honor to have all of you guys all the way from India. Yeah, and he did well. Yeah, that's it. సో లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట, టికెట్స్ తీసుకోవాలి ఇప్పుడు. సో యాక్చువల్లీ అనుకున్న ప్రకారం ఏంటంటే మనం ఆన్లైన్లో చేసుకుని ఉంటే 150 అయ్యేది, 150 రింగెట్స్ అంటే దగ్గర దగ్గరగా 3,300 సమ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక 500 పెరిగింది అనమాట. అంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకున్నాం కదా, ఒక 50 రింగెట్స్ పెరిగినాయి. సో దగ్గర దగ్గరగా 200 రింగెట్స్ అంటే 4,000 సమ్ చేంజ్ అయింది. 4,200 4,000 ఇది. సో అలా చేస్తారన్నమాట ట్యానింగ్. అంటే నెక్స్ట్ బాడీ బిల్డింగ్ కేటగిరీకి సో మెడల్స్ అన్నీ అలా ఉంటాయి. మెడల్స్ చూసారు కదా. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక దేశానికి సంబంధించిన జడ్జెస్ అయితే లేదు 2 దేశాలకు సంబంధించిన జడ్జెస్ అయితే లేరు. దగ్గరగా అక్కడ ఒక 7-8 మంది జడ్జెస్ అయితే ఉన్నారు. కొరియా, జపాన్, వియత్నాం, హాంకాంగ్, మలేషియన్ కంట్రీ జడ్జెస్ అయితే లేరు. ఈవెన్ మలేషియన్ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆ 2 ప్రెసిడెంట్లు కూడా జడ్జింగ్ అయితే చేయలేదు, పోస్ట్ కూడా చేయలేదు. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయింది వీలాగ్ చేసి. అంటే మీకు ఇంట్రో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత మజాగా ఉంది, ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇప్పుడు మలేషియా అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే నేను విజయవాడ నుంచి బెంగళూరుకి వచ్చాను. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, కౌలాలంపూర్కి. అంటే మలేషియా వెళ్తున్నాం అనమాట. సో బెంగళూరు టు మలేషియాకి వచ్చేసి ఇప్పుడు నాకు అరౌండ్ 1:35కి 1:30 ఏదో సంథింగ్ అరౌండ్ డిలే అయింది. సో అందుకని చెప్పి కొంచెం ఫుడ్ కూడా ఇక్కడ తినేసి బయలుదేరిపోదాం, మళ్ళీ ఎప్పుడు అవుతుంది ఏంటో అని చెప్పేసి ఇక్కడైతే ఆగాను. అరౌండ్ 8:30కి అయితే రీచ్ అవుతాను. WBNF అనే కాంపిటీషన్కి మనం దేశం దాటి బయటికి ఎందుకు వెళ్తున్నాం, ఐసిఎన్ ఆపేసిన తర్వాత నేనైతే ఐసిఎన్ ఆడదలుచుకోలేదు. సో అందుకని చెప్పి మైండ్ సెట్ మార్చుకున్నాను కాబట్టి. సో WBNF అనేది వరల్డ్ నేచురల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనమాట. ఈ ఫెడరేషన్ కి రానున్న రోజుల్లో అయితే మనం కంపీట్ చేయబోతున్నాం. సో దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో నాకు అస్సలు తెలియదు. వీడియోస్ లో చూసాను కానీ బట్ లైవ్ కి వెళ్ళి నేను అసలు ఇంటరాక్ట్ అవ్వాలి ఏ కోచ్ తోని కానీ ఏ నేచురల్ అథ్లెట్స్ తో కానీ. అందుకని చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ వీడియోలో అంటే హూ ఇస్ మై కోచ్ అని ఒక వీడియో అయితే చేశాను. సో నేను ఎప్పుడు ఆడతాను, ఎప్పుడు స్టెప్పింగ్ చేస్తాను. సో మైట్ బి మీరు 2026లో కానీ లేదా 2027లో కానీ అయితే దిగదలుచుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్ కండిషన్ అయితే రావాలి. పర్ఫెక్ట్ కండిషన్ లేకుండా అసలు సస్య మేర నేనైతే దిగనని నా మైండ్లో ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ది బెస్ట్ కండిషన్ రావాలి నాకు. అంతవరకు నేనైతే గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ మలేషియా వెళ్తున్నాం. మలేషియా వెళ్ళి కౌలాలంపూర్లో రేపు అథ్లెట్ చెక్ ఇన్ ఉంది. దాని తర్వాత డే 1, డే 2, డే 3 ఉంటుంది అనమాట. డే 1 వచ్చి అథ్లెట్ చెక్ ఇన్కి వెళ్ళను. డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ షోకి వెళ్ళిపోతాను. సో నేనైతే కేటగిరీ స్విచ్ అవుతున్నా అని చెప్పేసాను కదా, మెన్స్ ఫిజిక్ కేటగిరీకి. ఎలా పోజింగ్ చేస్తున్నారు, నాకు పొటెన్షియల్ పెరిగింది. నేచురల్ అథ్లెట్స్ ఇంటర్నేషనల్ మెయిన్లీ, సో వాళ్ళతో ఎక్కువ ఎంగేజింగ్ అవుతాననే ఉద్దేశంతోనే మనం అయితే ప్రయాణం చేస్తున్నాం. అండ్ ఆల్సో మీకు థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పాను అనమాట, నేనేదో సరదాగా ఆటల పాటల ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి ఏదైతే ప్రతి ట్రిప్ ఉందో ప్రతిదీ నాకు వ్యాలిడ్ అనమాట. వ్యాలిడ్ అండ్ వాల్యూ ఇచ్చేది. స్టాంపింగ్ కూడా నా పాస్పోర్ట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. వెదర్ ఐ డోంట్ నో, యూకేలో ఆడొచ్చు, రష్యాలో ఆడొచ్చు, మేబీ అన్ని బాగుంటాయి, యూఎస్లో ఆడొచ్చు. అంతా భగవంతుని నిర్ణయం. ఓన్లీ చెప్తున్నా, మళ్ళీ బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కండిషన్ వస్తేనే స్టెప్ ఆన్ టు ద స్టేజ్. అంటిల్ అసలు నేను స్టేజ్ ఎక్కాను. ఇప్పుడైతే మలేషియా వెళ్తున్నాం కదా, మలేషియా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ఎట్లా ఒక
ఒక్కొక్క అథ్లెట్తో ఎంగేజ్ అవుతున్నాను, అసలు డే ఎలా షో నడుస్తుందో మీకు చూపిస్తాను. ఐ థింక్ తెలుగులో ఎవరు ఎల్లుండరు, ఐ థింక్ నేనే ఫస్ట్ వ్యక్తి అనుకుంటా. ఇది గొప్పలుగా చెప్పేది, జస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఇండియా లెవెల్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చేసింది చూపించింది మీరు చూశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఓల్డ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఎలా చేస్తారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇండియాలో జరిగినట్టయితే ఖచ్చితంగా ఉండదు. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీ దాకా రీచ్ అయింది కదా, సో ఒక్క లైక్ వేసుకోండి. ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మలేషియాకి వెళ్ళి మొత్తం ఓకే చలో బాయ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కౌలాలంపూర్, మలేషియా సిటీ నుంచి. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. ఎయిర్బిఎన్బిలోకి చెక్ ఇన్ అయిపోయి మలేషియన్ ఎయిర్పోర్ట్ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఎయిర్బిఎన్బి లొకేట్ అయిన ఏరియాకి చాలా దూరం అనమాట. ఇప్పుడే లేచాను, యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేచి అరౌండ్ ఇప్పుడు 8:30 అవుతుంది. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే మనం ఇప్పుడైతే ఇక్కడి నుంచి మన WBNF జరిగే షో వచ్చి 1 అవర్ చూపిస్తుంది. సో నేనైతే మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాను, లేదు అంటే గ్రాబ్ చూస్తాను. రెండిట్లో బెస్ట్ ఆప్షన్ ఏది ఈజీగా ఫ్రెండ్లీగా అయిపోతుంది, ఎందుకంటే మెట్రో అయితే పక్కనే అనమాట. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అది మెట్రో లైన్ ఇది. సో బెస్ట్ ఏంటంటే మెట్రోకి వెళ్తాను, లేదు అంటే గ్రాబ్కి వెళ్తాను. కాకపోతే ఏంటంటే నేను షో అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అంటే నేను త్రూ అవుట్ డేలో కూర్చోలేను. నేను ఎందుకంటే ఓవరాల్కి వెళ్దాం, ఓవరాల్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేద్దాం. అంటే ఇవాళ రేపు ఆగస్ట్ 2 కదా ఇది ఇవాళ. సో రేపు ఆగస్ట్ 3, రేపు ఫైనల్ డే. మధ్యాహ్నం నుంచి బాడీ బిల్డింగ్ ఏదో కేటగిరీ ఉంటుంది, క్లాసిక్ ఫిజిక్ కూడా ఉండిద్ది. దాని తర్వాత రేపు మెన్స్ ఫిజిక్ ఉంటుంది, మెన్స్ ఫిజిక్ కూడా చూపిస్తాను. మామూలుగా అయితే మనకు అక్కడ ఐసీఎన్లో ఎలా ఉంటుంది, ఫిట్నెస్ మోడల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫిట్ మోడల్ అని ఉంటుంది అనమాట. సో అది మార్నింగ్ జరిగిద్ది. నేను మార్నింగ్ వెళ్ళి కవర్ చేయడానికి చూస్తాను, అంటే రేపు మార్నింగ్. సో నేనేం చేస్తానంటే మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ఈ నియర్ బై, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏరియా వచ్చి KLCC టవర్ దగ్గర ఉంటున్నాను. సో ఈ ఏరియాలో మార్నింగ్ ఒక 2 అవర్స్ ఈ చిన్నవి ఉంటాయి చూసారా, అవి కవర్ చేసుకుని నేను మధ్యాహ్నం అటు వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నాను. సో అదే ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడు చేయబోతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ వీడియోస్ అనేవి చూపిస్తాను, చూడండి. ఓకే, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేపిస్తున్నాను. బేసిక్గా మనం ముందు చెప్పాను కదా మెట్రోలో వెళ్ళాలని, బట్ నాకు కుదరలేదు. 2 అక్కడ ఒక చాట్ ఉంది, ఇది ఒక చాట్ ఉంది, సో తీసుకోవాల్సింది. సో అందుకని చెప్పి గ్రాబ్ తీసుకున్నాను. గ్రాబ్ తీసుకుని ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీకు, టికెట్ ఉందన్నమాట, ఎంట్రీ టికెట్. ఇది షో చూడటానికి. సో ఆల్మోస్ట్ ఒక 150 రింగిట్లు. నేను ఇంకా తీసుకోలేదు, ఆన్లైన్లో తీసుకోవాలన్నారు. అంటే ఆన్లైన్లో అయితే ఒక నెంబర్ కావాలి అది ఇది అన్నాను. సర్లే ఎందుకు ఈ గోల్ అంత ఎందుకు, డైరెక్ట్గా వెళ్తున్నాను కదా, అక్కడే వెళ్ళి తీసుకుందాం. ఒకవేళ అవ్వలేదు అనుకోండి ఆన్లైన్లో చేస్తాను అని చెప్పేసి ఆలోచనతో ఉన్నా. సో టికెట్స్ తీసుకునేది కూడా చూపిస్తాను. టికెట్స్ ఒక్కొక్కటి 150 రింగిట్స్. ఇట్స్ లైక్ ఎంట్రీ టికెట్, అంటే మనం చూడటానికి 3,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో, 3,200 సంథింగ్ చేంజ్ ఉందన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో దిగిపోతున్నాను. సో లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట, టికెట్స్ తీసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి, ఫ్యూచర్లో దేవుడి దైవం అట్లా మనం కూడా ఈ ప్లేస్లో ఉండాలని కోరుతున్నాం. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉన్నాం.
సో యాక్చువల్లీ అనుకున్న ప్రకారం ఏంటంటే మనం ఆన్లైన్లో చేసుకుని ఉంటే 150 అయ్యేది, 150 రింగెట్స్ అంటే దగ్గరగా 3,300 సమ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒక 500 పెరిగింది అనమాట. అంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకున్నాం కదా, ఒక 50 రింగెట్స్ పెరిగినాయి. సో దగ్గరగా 200 రింగెట్స్ అంటే 4,000 సమ్ చేంజ్ అయింది. 4,200 4,000 ఇది. Excuse me. From Hong Kong. Yeah. It's okay, never mind. సో బేసిక్గా ఏమైందంటే మన లైక్ నేను చెప్తున్నాడు అనమాట, మీరు వెళ్ళి ఇది తీసుకోవాలి, ట్యాగ్ తీసుకుని రండి అని. సో నేను డైరెక్ట్గా వచ్చేసాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్లాసిక్ ఫిజిక్స్ నడుస్తుంది, టీన్ అనుకోండి, టీన్ కేటగిరీ. ఓకే, ఐ విల్ షో యూ. Can I please have our sponsor Feel Good on stage to present the next award. This is what I wanted at 9 a.m. But some people haven't wake up yet, right? Just now, I know. It's okay. I don't blame you. Okay, let's move into our next classic physics division for teens. They're going to come out with a free posing for 60 seconds. Can I please have our first athlete, number 24, Tengku Islan. సో WBNF ఫెడరేషన్ వాళ్ళు ఒక్కొక్క అథ్లెట్ని ఎలా జడ్జి చేస్తారో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు లెట్స్ సే మీరు క్లాసిక్ ఫిజిక్ ఒక కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు అంటే మీరు క్లాసిక్ ఫిజిక్లో సబ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. టీన్ అని, నోవాయిస్ అని, ఫస్ట్ టైమర్ అని, ఓపెన్ అని. దాంతోపాటు ఓపెన్లో మీ హైట్ వైజ్ ఉంటుంది. అంటే 166 సెంటీమీటర్స్, 169 సెంటీమీటర్స్, 173 సెంటీమీటర్స్, 175 సెంటీమీటర్స్, 180, 185 అండ్ అబోవ్ ఇక్కడ దాకా ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సబ్ కేటగిరీలో ఇప్పుడు మీరు టీన్ అనుకోండి, టీన్లో జాయిన్ అయ్యారు అంటే దాంట్లో ఆ లైనప్లో లెట్స్ సే ఒక ఫస్ట్ లైనప్లో 6 లేదా సెకండ్ లైనప్లో 7 ఉందనుకోండి. ఒక్కొక్క అథ్లెట్స్కి 1 మినిట్ టైం ఇస్తారనమాట. 1 మినిట్ టైం అంటే దానికి ఎందుకు ఇస్తారంటే పోజింగ్ అనమాట. 1 మినిట్ టైం ఇచ్చి మీ క్వార్టర్ టర్న్స్ అన్నీ తిరిగేసి వాళ్ళకి కింద ఉన్న జడ్జెస్ మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇక్కడితో 1 మినిట్ అయిపోతుంది. అలా ఉన్న ఆ సబ్ కేటగిరీస్లో ఉన్న 6 అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రతి ఒక్క అథ్లెట్కి 1 మినిట్ టైం అయితే పక్కగా ఇస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కలగలిపి ఒకేసారి స్టేజ్ పైకి రమ్మంటారు. మళ్ళీ ఇక్కడ జడ్జింగ్ జరుగుతుంది. ఇక్కడ జడ్జింగ్ జరిగిన తర్వాత ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇలా అన్ని సబ్ కేటగిరీలో టీన్ కానీ, నోవాయిస్ కానీ, ఫస్ట్ టైమర్ కానీ, ఓపెన్ కానీ, ఓపెన్లో హైట్ వైజ్ కానీ అందరి విన్నర్ని ఒకేసారి స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళందరి మీద ఓవరాల్ అయితే జరుగుతుందన్నమాట. ఈ ఓవరాల్ అందరిలో ఎవరైతే గెలుస్తారో అంటే ఆ రోజున్న టైంకి ఎన్ని ప్రో కార్డులు ఇస్తారో అన్ని అయితే ఇస్తారనమాట. 3 ప్రో కార్డులు అయితే 3 ఇస్తారు, 2 ప్రో కార్డులు అయితే 2 ఇస్తారు. సో ఈ అందరిలో ఒక్క ఓవరాల్ విన్నర్ ఉంటారు. అదే అతనికి కూడా ప్రో కార్డు ఇస్తారనమాట. అతను ఫస్ట్ వచ్చినట్టు అనమాట. సో దీంతోపాటు వీళ్ళు బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారనమాట. టాప్ 5 వచ్చిన వాళ్ళలో టాప్
పైకి అథ్లెట్కి అయితే ఏం లేదు. టాప్ 4లో లెట్స్ 3 months సబ్స్క్రిప్షన్ అంటే జిమ్ సబ్స్క్రిప్షన్ కానీ, టాప్ 2లో వస్తే కనుక 6 months సబ్స్క్రిప్షన్ ప్లస్ సమ్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అండ్ టాప్ 1లో వస్తే 1 year సబ్స్క్రిప్షన్, సప్లిమెంట్ అండ్ ఓచర్స్ ఇస్తున్నారు. అండ్ సమ్ 339 ringgitకి సంబంధించి ఏదో ఇస్తున్నారండి. సో ఇట్లా అయితే జరుగుతుందన్నమాట. 1-7-0. Make some noise for Mr. Alejandro Juan Lagaria Save. Classic Physics Open overall champion as well as the WNBF Top Card recipient. Yeah, exactly. I want you facing me. Only one chance to chase me. So don't you Yeah, quads are great. Now look at that. సో ఏమైందంటే మన తమిళనాడు నుంచి అన్న నాని బ్రో ఆడుతున్నారు. సో అంటే ఈయన కోచ్ అనమాట. సో ఐ థింక్ ఐసిఎన్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిద్ది. సో హూ ఈస్ కంపీటింగ్? Naufal is competing. నౌఫుల్. ఈయన అథ్లెట్, ఈయన తరపున ఆడుతున్నారు అనమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నాని ద కోచ్ అని కొట్టండి, ఈయనకి సంబంధించిన అన్నీ వస్తాయి. సో ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్తున్నారు. అంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తారు. పదండి. హాయ్, ఆల్ ది బెస్ట్. నైస్. Yeah. Where is? Backstage. He's in the back. Oh, ఇదిగోండి. Hey, hi bro, how are you? Hi bro. సో ఈ బ్రో ఆడుతున్నారు అనమాట. బ్రో కండిషన్ చూపి. నైస్. ఓ, మన ఇండియా నుంచి ఆయన బ్రో రిప్రజెంట్ చేస్తున్నారు. నౌఫుల్ బ్రో షో సమ్ ఇండియన్ పవర్. కమ్ ఆన్. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ స్టేజ్. మీ అటుపక్క కూడా చూపిస్తాను. సో మెడల్స్ అన్నీ అలా ఉంటాయి. మెడల్స్ చూసారు కదా. సో బ్యాక్ సో అలా చేస్తారన్నమాట ట్యానింగ్. అంటే నెక్స్ట్ బాడీ బిల్డింగ్ కేటగిరీకి. సో అక్కడ చూస్తున్నారు కదా లైవ్, అంటే మనం స్క్రీన్ ముందు రికార్డ్ చేసాం కదా. సో అక్కడ పీసీఆర్ ఉంది కదా, ప్రోగ్రామ్ కంట్రోల్ రూమ్, అక్కడ చిన్నది వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడికి విజువల్స్ వస్తున్నాయి.
ఈయన WBNF మలేషియాకి ప్రెసిడెంట్ అనమాట. Yes. Hi everyone in India. Namaste. I've never been to India yet, but I know that WBNF India is starting this year, October. I might not be able to come this year, but next year I will come. I will try to make it this year, if not next year. I heard natural bodybuilding in India is big. I want to see it myself. I want to see it myself and I want to taste the curry. I love curry. I love any kind of curry. Thank you, bro. Thank you. సో విన్నారు కదా. సో మనం ఇన్ని మంచిగా ఇన్వైట్ చేయాలి, ఈసారి వస్తారు. సో ఐఎమ్ టెలింగ్ టు మై ఆడియన్స్ టు ప్లీజ్ కమ్ టు ఇండియా అండ్ మేక్ ఆల్ న్యాచురల్ బాడీ బిల్డింగ్. We should do it. Yes, Let's do it. Let's do it, man. Let's do it. Thank you so much. Yeah, అది Vlogging as well. యోహో నైస్. సో ఈవిడ మోడల్ అనమాట. వాట్ ఈస్ కేటగిరీ? బికినీ మోడల్. Bikini. సో యా బికినీ. సో ఈవిడ తైవాన్లో కంపీట్ చేశారు. సో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? I'm Audrey. Oh, And I was competed in Taiwan. oh, okay. Okay, hello. I want to thank them for coming to Malaysia to compete. And is it your first time in Malaysia? Yeah, so it's our honor to have all of you guys all the way from India. Yeah, and he did well. Yeah, that's it. No problem. నేను ఈ షో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అంటే పర్సనల్గా జరిగింది, బ్యాక్ స్టేజ్లో కానీ ఫ్రంట్ స్టేజ్లో కానీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎంత బాగా అనిపించిందంటే ఒక అథ్లెట్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మనం కట్టిన డబ్బులకి కానీ మనం కష్టపడిన ఏది బాడీ బిల్డింగ్లో కష్టపడిన దానికి కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎట్లాగో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు, జరిగింది, నిజంగా వాస్తవంగా జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఒక అథ్లెట్ అంటే 1 minute పోజ్ డౌన్ అని చెప్పాను కదా, 1 minute పోజ్ డౌన్ స్టేజ్ మీదకి వచ్చాడు, చేస్తున్నాడు. అంటే హోస్ట్ ఏమైందంటే హోస్ట్ గమనించాడు, అంటే రాంగ్ మూమెంట్లో చేస్తున్నట్టున్నాడు బీట్కి. సో ఒక 1 minute టైంలో ఒక సాంగ్ అయితే ఇస్తారనమాట ప్రతి అథ్లెట్కి. సో అట్లానే తను స్టేజ్ మీదకి వచ్చి తను పోజింగ్ అయితే ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే అనీవెన్గా పోజింగ్ అవుతున్నాడు. అది హోస్ట్ నోటీస్ చేశాడు. అతనొక్కడికే కాదు, అలాగా 5గురికి జరిగినట్టు తను చెప్పాడనమాట. సో మళ్ళీ ఏం జరిగింది, ఈ 5గురిని పిలిపించి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయించారనమాట. ఇది చూశాక నాకేమనిపించిందంటే లాస్ట్ టైం నేను ఒక ఫెడరేషన్లో అయితే కంపీట్ చేసినప్పుడు నన్ను మినిమం 1 minute అంటే 1 minute కూడా చూడలేదు. అంటే స్టేజ్ పైన ఉన్నప్పుడు సరే కండిషన్ ప్రాపర్గా లేదు, అట్లీస్ట్ మన వైపు చూడాలి కదా, అట్లీస్ట్ అది ఆ కంప్లీట్ లైక్ నాకైతే అలాగ అనిపించింది. నేను చూస్తున్నా, జడ్జెస్ వైపు చూస్తున్నా, జడ్జెస్ నన్ను మినిమం దేకట్లా, నన్ను చూడట్లా. ఎవరైతే ఆ స్టేజ్ మీద ఎవరైతే బాగున్నారో వాళ్ళనే చూస్తున్నారు. అసలు అంటే ఓకే ఒప్పుకుంటా, ప్రాపర్గా కండిషన్ ఉన్న వాళ్ళని చూస్తారు. కాకపోతే మిగతా అథ్లెట్ కూడా ఇంపార్టెంటేగా, మేము కూడా డబ్బులు చెల్లించాం కదా. సో రెస్పెక్ట్ మీరు ఇచ్చుకుని పుచ్చుకుని ఉండాలి. అలా అని చెప్పి మీరు ఇట్స్ ఓకే అయిపోయింది, నేను దాని గురించి కంప్లైంట్ చేయను. సో ఇంకొకటి ఏంటంటే జడ్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక దేశానికి సంబంధించిన జడ్జెస్ అయితే లేదు 2 దేశాలకు సంబంధించిన జడ్జెస్లు అయితే లేరు. దగ్గరగా అక్కడ ఒక 7-8 మంది జడ్జెస్ అయితే ఉన్నారు. కొరియా, జపాన్, వియత్నాం, హాంకాంగ్, మలేషియన్ కంట్రీ జడ్జెస్ అయితే లేరు. ఈవెన్ మలేషియన్ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆ 2 ప్రెసిడెంట్లు కూడా జడ్జింగ్ అయితే చేయలేదు, హోస్ట్ కూడా చేయలేదు. సో నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది కంప్లీట్గా. అంటే వరల్డ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అనగానే అంటే అన్ని దేశాలకు సంబంధించిన జడ్జెస్ అయితే జడ్జింగ్ చేశారు. నాకు ఇది బాగా నచ్చింది. నన్ను చూశారు కదా WBNF న్యాచురల్ బాడీ బిల్డింగ్ది క్లాసిక్ ఫిజిక్. నన్ను ఏమైందంటే బాడీ బిల్డింగ్ కంప్లీట్గా నేను అయ్యేదాకా ఉండలేదు, బాడీ బిల్డింగ్ ఓవరాల్ అయ్యేదాకా నేను మధ్యలోనే వచ్చేసాను. కొంచెం టైర్డ్గా అనిపించింది అండ్ మ్యూజిక్ ఆల్సో కొంచెం చాలా హార్డ్గా ఉంది. అట్ ద సేమ్ త్రూ అవుట్ డే మొత్తంలో కూర్చోవాలన్నా కొంచెం చాలా ఓపిక్గా ఉండాలి వీడియోస్ తీసుకుంటూ అని.
సో బేసిక్గా నాకు ఏవైతే అవసరమో లేదు మీకు ఏవైతే చూపించగలనో అంతవరకు సాధ్యమైనంత వరకు చూపించాను. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి ఫుల్ కంప్లీట్గా ట్రావెల్లోనే ఉన్నాను. సో అందుకనే మేబీ ఆ మ్యూజిక్ బాగా హిట్ అవుతుంది అనుకుంటా, తలకాయ నొప్పి రావడానికి కారణం. సో అందువల్లే నేను మధ్యలో వచ్చేసాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్నింగ్ కూడా కావాలని స్కిప్ చేసి చెప్పా కదా, మార్నింగ్ అయితే ఉమెన్స్ బికినీ కేటగిరీ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించింది కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నాకు రిలేటబుల్ కాదు కాబట్టి నేను వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం బాడీ బిల్డింగ్ కూడా నా కండిషన్కి రిలేటబుల్ కాదు కాబట్టి నేను మధ్యలోనే వచ్చేసాను. సో ఇప్పుడు థర్డ్ డే జరుగుతుంది WBNF. అయితే ఏంటంటే ఫిట్ మోడల్, అంటే ఇప్పుడు ఐసీఎన్లో ఫిట్నెస్ మోడల్ అని ఉంటుంది కదా, అలాగే WBNFలో కూడా ఫిట్ మోడల్ అనమాట. కాకపోతే ఇది ప్రో కేటగిరీ కాదు. సో అయితే నేను నెక్స్ట్ వచ్చే రోజుల్లో మెన్స్ ఫిజిక్ ఆడదాం అనుకుంటున్నాను కదా. సో మెన్స్ ఫిజిక్ అయితే 4:35 నుంచి స్టార్ట్ ఉందన్నమాట. ఒక 3 hours కథం పట్టేస్తారు. సో దానికైతే వెళ్తాను. యాజ్ ఆఫ్ నో నేనైతే ఇప్పుడు జిమ్లో ఉన్నాను, వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ అయితే ఫినిష్ చేశాను లైట్గా, ఎందుకంటే 2-3 days నుంచి అసలు వర్కౌట్ చేయట్లేదు. అసలు చాలా లైక్ దొరికినట్టు తింటున్నాను, బట్ ప్రోటీన్ ఇంటేక్ని హిట్ చేస్తున్నాను. మరీ ఇంటి దగ్గర ఉన్నంత ప్రోటీన్ హిట్ అయితే చేయలేకపోతున్నాను. బట్ లెట్స్ సీ. స్విమ్మింగ్ కూడా ఉంది. లాస్ట్ 2 days నుంచి దీన్ని యూస్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. ఇప్పుడైతే వర్కౌట్ చేసేసాను, వర్కౌట్ అయితే డన్. నెక్స్ట్ ఇప్పుడైతే షోకి వెళ్ళాలి, ఒక మీల్ తినాలి. లేచిన అమ్మటే వచ్చాను, లేవటం కూడా చాలా లేట్గా లేసాను. అసలు ఇక్కడ ఉంటే అసలు లైఫే డిఫరెంట్ ఉంది మలేషియాలో. ఈ బిల్డింగ్ల మధ్యన అసలు ఈ ప్రపంచమే వేరండి బాబు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ, బట్ స్మాల్ టౌన్ గాయ్ ఇలాంటి పెద్ద ప్రదేశానికి రావడం అనేది మీకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటనేది. సో మనం విలువలు ఎప్పుడు మర్చిపోం. బట్ సో అది ఇప్పుడైతే Day 3ది WBNF మలేషియాది మీకు చూపిస్తాను. మళ్ళీ అక్కడ ఇంకొంచెం ఇంటరాక్షన్ అవుదాం మిగతా అథ్లెట్స్తోని, దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళతోని. ఓకే చలో ఇంకా అసలైన గేమ్ మెన్స్ ఫిజిక్ ఓపెన్ నడుస్తుంది. సో బ్యాక్ స్టేజ్ చూసారుగా, ఓపెన్ కేటగిరీ అనౌన్స్ చేస్తున్నారు. మనోడు మళ్ళీ నిన్న బాడీ బిల్డింగ్ చేశారు, ఇప్పుడు మెన్స్ ఫిజిక్ Division to come up front to have a comparison in front of our judges. Ladies and gentlemen, give them a round of applause. Out of our 12 athletes, only 3 will be going home with a pro card. చాలా టఫ్ ఉంది. Who's gonna get the promo card? In third place, the first person receiving the pro card for men's physique open goes to athlete number 28, Wong Wei Cheng. To NBF Pro Cut Men's Physique recipient goes to athlete number 119 Lee Chu Hao. He got second, yeah. I thought he got it overall. 174. My vote goes to 1,000. All right. Oh, that white guy. This Yeah, that. is the moment guy was all of us center. have been waiting for. Let's see. Any one of them. Yeah. Either this guy or this guy. The person who will be receiving the third pro card for the men's physique open category as well as the overall champion trophy. Our overall champion
goes to athlete number 174. I told you, right? చూసారు కదా, ఇప్పుడైతే మెన్స్ ఫిజిక్ కూడా ఓవరాల్ అయిపోయిందనమాట. మధ్యలో చెప్పాను కదా ఒక్కొక్క అథ్లెట్ని ఎలా చెక్ చేస్తున్నారు అనేది. సేమ్ మెన్స్ ఫిజిక్ లో కూడా ఇలాగే జరుగుతుంది. క్లాసిక్ ఫిజిక్, బాడీ బిల్డింగ్, ఉమెన్స్ బికినీ, తర్వాత ఫిట్ మోడల్ లో కూడా ఇదే విధంగా అయితే జడ్జిమెంట్ జరుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో మీతో ఒక మాట అన్నా అనమాట, నేను 2026లో కానీ 2027లో కానీ ఆడతాను అని చెప్పేసి మీతో అన్నా కదా. ఈ కంప్లీట్గా షో మొత్తం చూశాక నాకు ఒకటి అనిపించింది, అర్ధ కిలో, పావు కిలో లేదా 30 కేజీ కండు వేసుకుని స్టేజ్ ఎక్కదలుచుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఫ్రేములు చూస్తుంటే చాలా హ్యూజ్ ఉంది. డ్యామ్ షూర్ చెప్తున్నా, నేనైతే 2026లో రాను, 2027లో కూడా స్టేజ్ ఎక్కను. 2028లో మిడ్ ఇయర్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ అయితే నేను స్టేజ్ ఎక్కుతాను. అది కూడా హ్యూజ్ ఫ్రేమ్ ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి, కంప్లీట్ ప్యాకేజ్తోనే ఎక్కుతాను. అంటిల్ అన్లెస్ నేను డబ్బులు వేస్ట్ చేసుకోను, నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. అండ్ WBNF ఇండియాలో కూడా వస్తుంది. సో ఇండియాలో చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది. ఇంటర్నేషనల్ వైజ్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ సేమ్ ICN లాగే సేమ్ రిపీట్ అయితే కనుక నేనేం చెప్పలేను. బట్ నాకైతే ఒక నమ్మకం ఉంది ICN లాగా అవ్వదని. ఎందుకంటే WBNF లాస్ట్ టైం ఒక 2023లో వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైందో తెలీదు. ఈ ICN చూసి అనుకుంటా లేదో ఏమో తెలీదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వాళ్ళు షో అనౌన్స్ చేసి లాస్ట్ మినిట్లో ముంబై షో అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ ఇయర్ October 26న అయితే మళ్ళీ కాంపిటీషన్ పెడుతున్నారు. చాలా లిమిటెడ్ అథ్లెట్స్తోనే దింపుతున్నారంట. సో ఈ షోకి అయితే నేను అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. మోస్ట్లీ అటెండ్ అవుతాను 90%. నాకు ICN గురించి తెలిసిన తర్వాత, అంటే ఇది దగ్గరగా ఈ స్టోరీ అయితే ఒక 4 years బ్యాక్ అనమాట. నేను 2021లో కంపీట్ చేద్దాం అనుకున్నాను. 2022లో కంపీట్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీ అందరికీ తెలిసినట్టే నాకు యాక్సిడెంట్ అయ్యి నేను డ్రాప్ అయిపోయి చెప్తున్నా 1.5 year 2 years గ్యాప్ తీసుకుని 2023లో దిగానమాట. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్లో కంప్లీట్ చేసిన తర్వాత 2024లో ఆగస్టులో కంప్లీట్ చేశాను. అంటే ఎందుకు అలా చేశానో ఏంటో తెలీదు, ఆ టైంలో అలా గెలిపోయింది. అప్పుడు కూడా నేను మంచిగా మజిల్ మాస్ గెయిన్ చేయలేదు. గెయిన్ చేశాను అనుకొని చెప్పేసి చేశాను. యాక్చువల్లీ మజిల్ గెయిన్ చేశాను, బట్ మైట్ బి ఓవర్ కార్డియోనో లేదా స్ట్రెస్సో లేదంటే బేసిక్గా నేను ఇక్కడి నుంచి కంప్లీట్ చేయలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి మా మదర్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మా కోచ్ దగ్గర ఉండి, మా పాత కోచ్ దగ్గర ఉండి ట్రైన్ చేశాను. ఎందుకంటే అక్కడ లైక్ నా కంఫర్ట్ జోన్ దాటేసి బయటకు వచ్చి కంప్లీట్ చేశాను అనమాట. సో మైట్ బి నా స్లీప్ స్కేల్ అనేది వర్స్ట్గా డిస్టర్బ్ అయింది. సో వన్ ఆఫ్ ద నా కండిషన్ అంత స్థాయిలో రాకపోవడానికి కారణం మెయిన్గా అయితే నేను స్లీప్ అని చెప్తాను. అండ్ ఆల్సో ఆ టైంలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్. సో ఇవి నేను ఎప్పుడు మీకు నా షో డే వీడియోలో కూడా చెప్పలేదు. సో ఇవన్నీ రీకాల్ చేసుకున్న గడిచిన 1 yearలో తప్పులు జరిగినాయి, ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకూడదు. అండ్ ఆల్సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఎందుకంటున్నానంటే, నేను ఫస్ట్ నుంచి డే 1 నుంచి అంటే నా యూట్యూబ్ ఛానల్ కానీ నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ ఎప్పుడైనా కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను, అరే మీరు ఈ కాంపిటీషన్లు నన్ను చూసో లేదా పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆడుతున్నారని చూసో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాంపిటీషన్లోకి దిగద్దు. ఎస్పెషల్లీ అమ్మా నాయనల దగ్గర డబ్బులు అడిగి మరీ కాంపిటీషన్ దిగద్దురా బాబు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. నాకంటూ నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే నేను డబ్బులు సంపాదించగలను, నా రూపాయి నేను పెట్టుకోగలను అన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి ఏంటంటే, ఈ కాంపిటీషన్లు కూడా అంటే స్టేజ్ పైకి ఎక్కింది నా 25 years పైన, అంటే నాకు 25 ఏళ్ళు దాటిన తర్వాతే నేను ఎక్కింది. సో నేను నా టీనేజ్లో కూడా ఎక్కలేదు. నేను బాడీ బిల్డింగ్ కోసం అయితే స్టార్ట్ చేయలేదు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్గా స్టార్ట్ చేశాను. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఒకటి ఉంది, అంటే మనకి ఒక పొటెన్షియల్ ఉంది, చెయ్యొచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను తప్పితే ఫస్ట్ ఒక లైఫ్ స్టైల్గా స్టార్ట్ చేశాను. అట్లా బాడీ బిల్డింగ్ ట్రాన్స్ఫార్మ్ అయింది.
ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు అస్సలు తెలియదు లైఫ్ ప్యాటర్న్ అనేది. సో బీ కేర్ఫుల్. డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదిస్తేనే కానీ మీరు బాడీ బిల్డింగ్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్పెషలీ బాడీ బిల్డింగ్ గురించి చెప్తున్నా నేను, ప్రతిదీ ఖర్చుతో కూడిందనమాట. ఈ వీడియోని ఇంత చివరి దాకా చూసారంటే ఎంతో కొంత నాలెడ్జ్తో పాటు మోటివేషన్తో పాటు నన్ను బాగా అభిమానిస్తున్నారని అర్థం. ఒకవేళ కంటెంట్ నచ్చిందా లైక్ చేయండి. అలానే కొత్తగా ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరిన్ని మోటివేషన్, మరిన్ని ఇన్ఫర్మేషన్, మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అండ్ నేను ఎప్పటికీ చెప్పేది, వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. Love you all. See you on the next video.